పోలీస్ వర్సెస్ కిట్టు. ఇళ్లు కూలగొట్టిన కాకీలను వదిలేది లేదు ఒట్టు అంటున్నారు పేర్ని నాని. మచిలీపట్నంలో ఇళ్ల తొలగింపు ఉద్రిక్తతలకు దారితీసింది. సిఐతో పేర్ని కిట్టు వాగ్వాదానికి దిగారు. మరోవైపు బాధితులను పరామర్శించిన నాని పోలీసులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. మచిలీపట్నంలో సిఐ వర్సెస్ పేర్ని కిట్టు. మర్యాద చేస్తా మీకు మర్యాద చాలా ఎక్కువ. మీరు చేసే పనులకి మాకు అన్ని తెలుసులే గానీ బాబోయ్, హై వోల్టేజ్ హీట్ కదా. మచిలీపట్నంలోని కొబ్బరి తోట ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ టౌన్ ప్లానింగ్ అధికారులు పోలీసులు ఇళ్లను కూల్చివేశారు. కమిషన్లు ఇవ్వలేదని మంత్రి అండతో పేదల ఇళ్లను కూల్చారంటూ వైసీపీ నేతలు గొడవకు దిగారు. కోర్టు అనుమతితో ఇల్లు కట్టుకుంటుంటే ఎలా కూలుస్తారని సిఐని ప్రశ్నించారు పేర్ని కిట్టు. కిట్టుకు సిఐకి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మీకు మర్యాద చాలా ఎక్కువ. మీరు చేసే పనులకి మాకు అన్ని తెలుసులే గానీ ఇళ్లు కోల్పోయిన బాధితుల్ని పరామర్శించిన పేర్ని నాని అధికారులు పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. 2029లో ఇళ్లు కోల్పోయిన వారి బాధ ఎలా ఉంటుందో రుచి చూపిస్తామన్నారు. 3 ఏళ్ళు ఆగు, ఇదే బాపిరాజు కమిషనర్ని బందర్లో కమిషనర్గా తీసుకొచ్చి ఇంకా అతను 2034 దాకా ఉంటాడు సర్వీస్లో. బాపిరాజు చౌదరి గారు చంద్రబాబు నాయుడు గారి చుట్టం, గోపీచంద్ గారికి చుట్టం. ఈ బాపిరాజు చౌదరి గారిని 2029 గవర్నమెంట్ రాగానే, జగన్ రాగానే ఆ కమిషనర్ బందర్ పోస్టింగ్ తీసుకొచ్చి ఇదే బాధ, ఇదే ప్రొక్లైన్ దిగితే గుండెల్లో ఎంత బాధ ఉంటుందో నిన్ను ఆడిస్తున్న నీ పెన్ డ్రైవ్లన్నీ కూడా సేఫ్ లాకర్లో దాచుకుని నిన్ను తోలుబొమ్మలాగా ఆడిస్తున్నటువంటి ఆడికి ఇద్దరికి ఈ జేసీబీ బకెట్లు దిగితే ఎంత బాధ ఉంటుందో చూపించకపోతే కుల రవీంద్ర చూసుకో. ఇదే బాపిరాజుని బందర్ తీసుకొస్తా. 2029లో అధికారులు తెలంగాణకు పారిపోయినా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు నాని. ఇదే పోలీసులు వాళ్ళు ఎవడెవడైతే వచ్చాడో సిఐలు, ఎస్ఐలు మొత్తం అందరినీ నీ ఇళ్ల చుట్టూ, బైపాస్ లో ఇంటి చుట్టూ, ఇక్కడ పార్కులో కట్టిన ఇంటి చుట్టూ అదే పోలీసుల్ని పెట్టి, అదే బాపురాజుని పెట్టి, గోపాలరావు అసిస్టెంట్ కమిషనర్ ఒకన్నాడు. ఎవరెవరైతే ఈ పాడు పనులు, తప్పుడు పనులు ఇన్వాల్వ్ అయ్యారో నోటీసులు ఇవ్వకుండా, ఏసీపీ నీ ఇంటికి ప్లాన్ లేదు, నీ ఇల్లు ఎక్కడో నాకు తెలుసు, నీకు తెలుసు. అలాగే టీపీఓ, టీపీఎస్ అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు, నువ్వు బందర్ వదిలి వెళ్ళిపోతావేమో. గోపాలరావు, బందర్ కాదు, నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడున్నా సరే, అవసరమైతే నువ్వు తెలంగాణ వెళ్తే కేసీఆర్ కాళ్ళన్నా పట్టుకుంటా. నీ ఇంటి సంగతి చూస్తా గోపాలరావు. మనిషి జన్మ ఎత్తలేదా మీరు అని అడుగుతున్నాను. మనిషి జన్మ ఎత్తలేదా ఎవడు మీరు అసలు? అధికారుల వాళ్ళందరి జీవితాల్లో గుణపం దింపితే, ప్రొక్లైన్ దింపితే, జేసీపీ దింపితే ఎంత నొప్పి కలుగుతుందో ఆ నొప్పి అంతా నీకు చూపించబోతే పేరుకి ఇష్టం కొడుకే కాదు. మంత్రి కొల్లు రవీంద్ర పల్లకి మోసిన కాపులు ఇప్పటికైనా కళ్ళు తెరవాలన్నారు పేర్ని నాని.